IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్న మీ పేరు? నా పేరు కోమంకాలరావు. ఏం చేస్తుంటారు అన్న మీరు? బిజినెస్ చేస్తా, లైట్లు బిజినెస్, జాంకాయల వ్యాపారం చేస్తా. ఓకే. మరి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా ఆంధ్రాలో, ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు? ముఖ్యమంత్రి జగన్ అవుతాడండి. జగన్ అవుతారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వచ్చాయి కదా, వాళ్ళే గెలుస్తారు, ప్రజలంతా వాళ్ళకే ఓట్లు వేస్తారని చెప్తున్నారు. చెప్పుకుంటారండి, ఎవరి పార్టీ వాళ్ళు అలా చెప్పుకుంటారు. రేపు ఫలితాలు వచ్చినాక తెలిసేది ఎవరు చేయమనేది ఎవరనేది. అంటే జనాలంతా చాలా ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఓట్లు వేశారు కదా అందరూ వచ్చి, సో వీళ్ళంతా జగన్ ఓడించడానికే వేశారని చెప్తున్నారు. జగన్ ఓడిస్తానికి వేసారని చెప్తున్నారా? వాళ్ళకే ఇప్పుడు పర్సెంటేజ్ వాళ్ళకే పెరిగింది, మనకే పెరిగిందిగా. ఓట్లు వాళ్ళకే వేసారని నిర్ధారణ లేదుగా. అంటే వ్యతిరేకత ఎక్కువ ఉంది కదా, కోపం వల్ల ఎక్కువ మంది వేస్తారని చెప్తున్నారు. అదేం లేదండి. కోపం ఉండ వాళ్ళకే కోపం ఉండదు కానీ అందరికీ కోపం ఉండదుగా. అందరికీ లేదుగా. పిఠాపురంలో కూడా ఓట్లు చాలా మంది వేస్తారు, అక్కడ కూడా పోలింగ్ పర్సెంట్ ఎక్కువైంది. సో అక్కడ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదంటే వైసీపీ అభ్యర్థి గీత గారు గెలుస్తారా? ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వెళ్ళింది పిఠాపురం. వంగా గీత గారు ఒకళ్ళు. ఫైట్ టఫ్గా ఉంటుంది అంతే, నువ్వు నేను అన్నట్టుగా. ఆయన లక్ష మెజార్టీతో గెలుస్తామంటున్నారు పవన్ కళ్యాణ్. 10,000 వస్తే చాలు, లక్ష దాకా ఎందుకు. వాళ్ళు గెలిస్తే 10,000 వస్తే చాలు, లక్ష దాకా అవసరం. 10,000 వస్తే చాలు వాళ్ళకి, అదే ఎక్కువ. అంటే ఓవరాల్ గా వైసీపీ ఓడిపోతుందనేసి దాడులు చేస్తున్నారు, గొడవలకు దిగుతున్నారు వైసీపీ రౌడీలు అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరు చేస్తున్నారో దాడులు తెలియదు, జనానికి తెలియదు. దాడులు చేసేది ఎవరైంది, ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది. ఇప్పుడు దాడులు చేయాలనే కదా. ఇప్పుడు ఎవరిని మార్చారు, డిఎస్పీలు మార్చారు, డీజీలు మార్చారు, అందరినీ మార్చారు. ఎల్కీళ్ళ కోడ్ వచ్చిందని ఇప్పుడు ఎవరెవరితో చేపిస్తారని, వాళ్ళు చేపియాలని కావాలనేగా. ఇప్పుడు ఆ ఘర్షణ జరిగిన చోట అన్ని చోట్ల డిఎస్పీలని, డీజీపీలని అందరినీ మార్చారుగా. వాళ్ళే ఎన్నికల కమిషనర్ అడ్డం పెట్టుకుని అన్నీ మార్చారు కదా. మరి జనానికి తెలీదా? ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, ఇంతకుముందు అంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మీతో మాట్లాడే వాళ్ళు కావచ్చు, జనం మామూలుగా ఎక్కువ ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు ప్రజల్లో. అనుకుంటారండి, వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు గెలిచిద్ది అంటారు, వీళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళు గెలిచిద్ది అంటారు. నేతల్లో వేసారు కదా, రేపు పొద్దున 4వ తారీఖు నాడు తెలిసిద్ది ఎవరు సీఎం అయ్యేది. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు. ఇప్పుడు ఒకరిని కొడతానికి 3 కలిసి వచ్చారు కదా, 3 కలిసి వచ్చి మరి మేము కొడతాం అంటున్నారు. అన్నీ చెబుతారండి. కడపలో ఏంటి అది ఎక్కడా రావు, ఎక్కడా రాకుండానే జగన్ సీఎం అవుతాడు. అది కడపలో ఏంటి ఎక్కడా రావు, సీట్లు ఏమి రావు, జగన్ మట్టి సీఎం అవుతాడు. అది ఇక్కడ మీ పక్కన ఉన్న మంగళగిరిలో పరిస్థితి లోకేష్ది అది టఫ్గానే ఉంటుంది. వాళ్ళంతా ఇప్పుడు 6 నెలల నుంచి మరి లోకేష్ ఎక్కడ కనపడతారు. ఈ మధ్యలో రెడ్ బుక్ మరి ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ, రెడ్ బుక్ పెట్టుకుని అటు తిరిగి రెడ్ బుక్ పెట్టుకుని ఉచ్చబోపిస్తా, కడ్డారులతో నడిపిస్తాను అన్నాడు కానీ మరి 6 నెలల నుంచి ఏం కనపడతారు. అచ్చంగా మంగళగిరిలోనే ఉన్నాడు అనుకుంటా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మంగళగిరిలోనే ఉన్నారు. మరి గెలుస్తానికి బయట చేస్తున్నారు. ఒక ఆడ మనిషి మీద గెలుస్తానికి మరి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక 6 నెలల నుంచి బయట కనపడతలా. గత ఒక 6 నెలలు అవుతుంది ఆయన బయట కనపడి. మరి ఇప్పుడు ఏమన్నా వస్తాడేమో, తర్వాత గెలిచినాక బయటకు వచ్చి మరి అప్పుడు పోపిస్తాడేమో. జనాలను పోపిస్తాడో, మరి ఎమ్మెల్యేలని వాళ్ళని పోపిస్తాడో, లేకపోతే అసెంబ్లీలో స్పీకర్ని పోపిస్తాడో తెలియదు కానీ మరి ఎవరిని పోపిస్తాడు మొత్తానికి. డెఫినెట్గా జగనే సీఎం.